తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. వృత్తిలో అధిక శ్రద్ధ, మీ క్రియేటివిటీని కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, మీకు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. భాగస్వామితో కలిసి కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత ధీమాతో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? రావాల్సిన లాభం విషయంలో ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు, గుర్తింపు గౌరవం లభిస్తుంది. ఎదురు చూసిన ధనం సమయానికి అందే అవకాశం కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత ఆలోచనలు మీకు చాలా ధైర్యం, నమ్మకం, స్థిరత్వం మొదలైనవి పెరిగే అవకాశం ఉంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులని, ప్రత్యర్థుల మీద మీరు ఆధిపత్యం సాగిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అంటే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా వాటిని తీర్చేసుకునే అవకాశాలు లాంటివి. అదేవిధంగా మీకు ఏదైనా న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో, పోటీలకు సంబంధించిన విషయాల్లో మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మికంగా కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆ ఖర్చు అయ్యే ధనం కూడా వీలైనంతవరకు సంతానం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, వారి విద్య కొరకు దూర ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళడం కావచ్చు, వాటికి సంబంధించి వారి యొక్క వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే మీ వ్యాపార విస్తరణ కొరకు, అలాగే దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ మొదలైనవి, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవటలేదనే కొంత మానసిక ఘర్షణ ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు మీరు చేస్తున్న పనుల్లో ఏర్పడే చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉన్నా వాటిని మీరు అధిగమించగలరనే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు దాన్ని అధిగమించగలుగుతారు.